వేములవాడ సాక్షాత్తు శ్రీ రాజరాజేశ్వర స్వామి నిలయం, ఆయన కొలువైనటువంటి స్థలం దక్షిణ కాశీ. కాశీ తర్వాత ఇక్కడే అంత ప్రాశస్త్యం పొందినటువంటి స్థలం ఉంది. ఈ స్థలంలో శ్రీ రాజరాజేశ్వరుడు కొలువై ఉన్నాడు. కానీ మన దౌర్భాగ్యం ఏంటో, మన దరిద్రం ఏంటో, అక్కడ శివలింగం మీద ఉచ్చపోసినటువంటి వాడి యొక్క సమాధికి మన హిందువులు దౌర్భాగ్యులు అక్కడికి వెళ్లి మొక్కుతున్నారు. ఈ రాజకీయ నాయకులేమో దాన్ని నిర్మూలించరు. దరిద్రం ఏంటంటే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీని మీద పోరాటం చేయరు. అధికారం వస్తేనే చేస్తాం, అధికారం వస్తేనే తీస్తాం అంటే ఎప్పుడు రావాలి తెలంగాణలో అధికారం? అంటే బీజేపీ వచ్చేంత వరకు ఇంకా ఆ దౌర్భాగ్యాన్ని, ఆ దరిద్రాన్ని మనం కంటిన్యూ చేయాల్సిందేనే. ఎంతో మంది హిందువులు అక్కడికి వెళ్తున్నారు. అరే, ఒక అయ్యప్ప స్వాములు లేదా మామూలుగా మాలలేసేటటువంటి స్వాములు ఒక శవం ఎదురైతే వాళ్ళు 2 రోజుల వరకు ఆ వైపే వెళ్ళరు, వెంటనే స్నానం చేస్తారు మైలైపోయిందని. అలాంటిది శ్రీ రాజరాజేశ్వర స్వామి నిలయం ఉన్నటువంటి అక్కడ ఆ సమాధిని మరి పాతి పెట్టారు. మరి ఎవడైతే ఆ శివలింగం మీద పాసపోసాడో వాడి యొక్క శవాన్ని అక్కడ పెట్టారు. మరి దాన్ని ఎప్పుడు తీస్తారు? 7వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు అక్కడ చాళుక్యులు పరిపాలించినటువంటి రాజధాని అది. వాళ్ళు ఎంతో పవిత్రంగా దాన్ని చూసుకుంటే ఈ మూర్ఖులు వచ్చి అక్కడ అనేక విధాలుగా దాన్ని పూర్తిగా పాడు చేసి అక్కడ దర్గాని నిర్మిస్తే మరి ఇప్పుడేమైంది? అప్పుడంటే ముస్లిం పాలకులు, తర్వాత ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు. ఇప్పుడేమైంది? మనకి 70-80 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి, ఇంకా మనం ఆ దరిద్రాన్ని మోస్తూనే ఉన్నాం. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వద్దురా నాయనన్నా కూడా ఇంకా హిందువులు అక్కడికి వెళ్లి ఇంకా ఆ సీపురుతో కొట్టించుకుంటున్నారు ఆ నెమలేకలతో. వీళ్ళంత దరిద్రం, దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. మరి ఎప్పుడు మోక్షం వస్తుంది? సరే, కాంగ్రెస్ హయాంలో మనకి ఎప్పటికీ రాదు, అది జరగని పని. వాళ్ళు ఒకటే. మరి బీజేపీ ఎప్పుడు వస్తుంది అక్కడ అధికారంలోకి? బీజేపీ అధికారంలోకి పక్కన పెట్టండి. ఏ రోజైనా బీజేపీ నాయకులు దాని మీద గట్టిగా పోరాటం చేశారా? పోనీ మనమైనా బీజేపీకి ఓట్లు వేయగలుగుతున్నామా? మనం బీజేపీకి ఓట్లు వేసి గెలిపించము, వాళ్ళు గెలవడానికి అక్కడ ప్రయత్నాలు చేయరు. ఇది ఎంత దౌర్భాగ్యమో చూడండి. మనందరం హిందువులందరం కలిసికట్టుగా అయినా సరే దాన్ని తీయాలి. అది ఒక ఏదో మతతత్వం అని కాదు. ఇప్పుడు మసీదుల్లో మనం వెళ్లి దేవాలయం కడితే బాగుంటుందా? చర్చిల్లోకి వెళ్లి మనం ఒక గుడిని కడతామంటే ఊరుకుంటారా? మరి ఇక్కడ మనకెందుకు ఈ దౌర్భాగ్యం? దక్షిణ కాశీ మళ్ళీ అది కంటిలో నలస కంటే దారుణంగా ఉంది. ఆలోచించాలి. మనం ప్రతిరోజు దీని గురించి ప్రస్తావించుకోవాలి.